British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. Hi friends, welcome to iDreams. టెర్రస్ గార్డెన్ అంటే ఇది అందరికీ కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇది పెంచాలంటే టెర్రస్ గార్డెనింగ్ చేయాలంటే చాలా ఉత్సుకత ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అది ఒక ఆసక్తి ఉండాలి, ప్లస్ దానికి ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇవన్నీతో చూసుకుంటే డెఫినెట్గా టెర్రస్ గార్డెన్ అనేది ఒక కష్టతరమైన అంశం కాదు, చాలా ఫన్నీగా ఈజీగా చేయొచ్చు. ఆరోగ్యరీత్యా కూడా ఇవి మంచిదని చెప్పేసి చెప్పడంతో టెర్రస్ గార్డెన్ వైపు చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. దీనికి అసలు నేను ఇప్పుడు రాజమండ్రిలో వెంకటాచలం వారి ఇంటి వద్ద ఉన్నాను నేను. ఆయన మేడ మీద ఎంత టెర్రస్ గార్డెన్ చేస్తున్నారంటే చాలా రకమైన వాటి పువ్వులు, ఇటు మొక్కలు, ఏదైతే ఫ్రూట్స్కి సంబంధించినవి, అలాగే ఆ కూరగాయలకు సంబంధించినవి ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఆయన ఎలా చేస్తున్నారు ఏంటి అనే అంశాన్ని మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ టెర్రస్ గార్డెన్ ఎట్లా చేస్తున్నారు, ఏంటి టెర్రస్ గార్డెన్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం చలంగా, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి అసలు ఈ టెర్రస్ గార్డెన్ ఇది ఎలాగా మీకు అనిపించింది? ఈ టెర్రస్ గార్డెన్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ఏమేమి చేస్తున్నారు? టెర్రస్ గార్డెన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాయగూరలని, మనకు కావాల్సిన పండ్లని మనమే పండించుకుని ఆర్గానిక్ వేలో దీన్ని డెవలప్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి, అది కాకుండా మానసిక ప్రశాంతత అన్నది లభిస్తుంది. పొద్దుటే 2 గంటలు టెర్రస్ గార్డెన్లో ఉంటాను. ఆ 2 గంటలు ఏదో ఒక పాటలు పెట్టుకుని వింటూ టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటుంటే ఆ రోజంతా చాలా హ్యాపీగా గడుస్తుంది. ఓకే. ప్లస్ మొక్కలు మనతో మాట్లాడతాయి. మనం వెళ్ళి రోజు చూస్తే ఒకలాగా డెవలప్మెంట్ బాగుంటుంది. ఒక 4 రోజులు పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వచ్చి చూస్తే ఇన్ని వాడిపోయినట్టు ఇది ఉంటాయి. దాటికి కూడా జీవం ఉందనడానికి అదొక నిదర్శనం. అంచేత ప్రతి ఒక్కరు టెర్రస్ గార్డెన్ చేయాలి. టెర్రస్ గార్డెన్ చేయడం చాలా ఈజీ. నేను ఒక 20 కుండీలతోటి మూర్తి గారి సహకారంతో పెట్టాను. నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఒక 200 కుండీల వరకు ఉన్నాయి. ఈ 200 కుండీల్లోనూ డ్రాగన్ ఒక 5. డ్రాగన్, అబ్బో ఇది డ్రాగన్ అండి. ఇది డ్రాగన్ చెట్టు పెంచడం అంటే చాలా కష్టం అంటారు. అది ఎక్కడో కానీ కొన్ని వాతావరణంలోనే పెరుగుతాయని అంటారు. ఎక్కడన్నా పెరుగుద్దండి, చాలా మంది పెంచుతున్నారు. మన దగ్గర గోకవరం దగ్గర డ్రాగన్ తోటలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ తోటల్లో పెంచడం వేరు, మీరు ఇలాగ ఏకంగా టెర్రస్ లోనే పెంచేస్తున్నారు. ఏమీ లేదండి, మధ్యలో ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్కి నేను పీవీసీ పైప్ 1 ఇంచ్ వేసాను. వేసి కింద స్టాండ్కి దాన్ని అటాచ్ చేసి పైన ఒక దీనిలాగా ఈ పైప్స్ స్టాండ్ దీంతో వాటరింగ్ కూడా జరుగుద్దండి? వాటరింగ్ జరగదండి, మామూలుగా వాటరింగ్ వేరే వాటరింగ్ డ్రిప్ ఉంటుంది. ఓకే, డ్రిప్. ఓకే, వాటరింగ్ డ్రిప్ ఉంటుంది. ఈ లాస్ట్ 2 monthsలోనూ ఒక 25 పళ్ళు వచ్చినాయి. నేను తినడం కాక అందరికి. ఈ పువ్వులు ఏంటి సార్ ఇవన్నీ? ఇవి ఎడీనియం పువ్వులు అండి. ఈ 14 ఏళ్ళు ఉంటాయి దీని చెట్టు వయసు ఒక్కొక్కటిని. ఓకే. ఈ చెట్టు కాండం ఎంత లావు ఉంటుందో అన్ని ఏళ్ళు వయసు ఉన్నట్టు చూడండి. ఇది ఎడీనియం 14 years పెరుగుద్దండి. ఇది 14 years అండి. దీని లైఫ్ స్పాన్ 14 years. స్పాన్ కాదండి, నేను పెంచింది 14 years బట్టి పెంచుతున్నాను. 14 సంవత్సరాల నుంచి మీరు పెంచుతున్నారండి. 14 yearsకి ఇది ఇలాగా ఇంత లావుగా తయారైంది. ఇంకా అదేం అవ్వదండి, దీనికి ఓన్లీ వాటరింగ్ ఎక్కువ ఉండకూడదు ఎడీనియమ్స్కి. ఓకే. అలాగే డ్రాగన్ కూడా వాటరింగ్
ఎక్కువ ఉండకూడదు. ఇవి అడవిలో పెరిగే మొక్కలు, ఎడారిలో పెరిగే మొక్కలు. ఈ ఎడారిలో పెరిగే మొక్కలకి వాటర్ తక్కువ ఇవ్వాలి. అది మనం చూసుకుంటే తెలిసిపోతుంటది. ఇవన్నీ పసుపు మొక్కలు. పసుపు అండి, పసుపు. ఓకే, ఇది లక్కడాంగ్ పసుపు అని చెప్పేసి ఏదో కుర్కుమిన్ ఎక్కువ ఉండే పసుపు తెచ్చి ఒక 10 సంచులు వేసి పెట్టేశాను. సంచుల్లో పెట్టేశాను. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కావాల్సిన పసుపు దీంట్లోంచే వస్తుంది. ప్లస్ డిసెంబర్ కానీ జనవరిలో కానీ హార్వెస్ట్ చేస్తాను. హార్వెస్ట్ చేస్తే దాంట్లో ఇప్పుడు 3 నెలల క్రితం వేసి ఈ మొక్కలు అన్నమాట. అలా కాదండి, ఇప్పుడు ఈ పసుపు ఇలా చేశారనుకోండి సార్, ఇవి ఎంతవరకు అంటే ఆర్గానిక్గా పెంచుతున్నారా లేకపోతే కెమికల్స్? అస్సలు మా గార్డెన్లో కెమికల్స్ అన్నీ వాడమండి. ఎంత వస్తే అంత తీసుకుంటాం కానీ కెమికల్స్ వేసి ఎక్కువ చేసేసి ఉండదండి. దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఎక్కువ వచ్చినాను సారం అంతా ఆర్గానిక్ లోనే ఉంటది. ఇప్పుడు కెమికల్స్ వేసి తిన్నా. మీరు మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు ఈ ఏజ్ లో కూడా. మీ ఏజ్ ఎంత సార్? 69. 69 ఇయర్స్ చరణ్ గారికి. అయినా మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు సార్. ఇవేంటి సార్? ఈ జేడ్ ప్లాంట్స్ అండి. ఓకే, వీటికి కూడా ఇంచుమించుగా ఒక 8-7 ఉంటుంది ఈ చెట్టు. 8 సంవత్సరాలు పెట్టి పెంచుతున్నాను ఇది. అంటే మీరు అప్పటి నుంచి కూడా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారా? 14 ఇయర్స్ నుంచి ఈ మొక్కలు 14 ఇయర్స్ అంటున్నారు. ఈ బిల్డింగ్ 2014లో కొన్నాను. అప్పుడు ఈ ఎడీనియం మొక్కలు కొన్ని మొక్కలు మూర్తి గారు ఇచ్చారు టెర్రస్ గార్డెన్ నుంచి. అవి నెమ్మదిగా అవి పాడు చేయకుండా జేడ్ ఇలాంటివన్నీ అప్పుడు ఇచ్చారు. అప్పటి నుంచి చిన్న మొక్కలు ఒక 6 inches మొక్క. ఇవేంటి సార్? ఇవి కూడా చెప్పండి. ఇది చిక్కుడు మొక్క, చిక్కుడు. ఇదేమో చిక్కుడుకాయలు కూడా మీరు ఇంట్లోకి వాడేస్తూ ఉంటారా? ఎప్పుడే ఇంకా చిన్నగా ఉన్నట్టుంది, ఇంకా కాపు కాయలేదు. మొక్క చిక్కుడు అండి, అలాగే కాపు వస్తుంది. ఇలాగే వస్తుందా? ఈ కాలీఫ్లవర్, చిక్కుడు ఒక 4 ఉన్నాయి. వంకాయ చెట్లు ఒక 10 ఉన్నాయి. ఏమో లాస్ట్ ఇయర్ వేసినాయి, ఈ సంవత్సరం వేసినాయి. ఇంకా అయిపోతుంది అని చెప్పేసి వేరే మళ్ళీ వేసాను. మళ్ళీ వేరే కొత్త అంటే మొక్క ఒక లైఫ్ స్పాన్ అయిపోతుంది అనేటప్పటికి, కాపు తగ్గేటప్పటికి మీరు మళ్ళీ కొత్తది వేస్తుంటాను. ఇది సీతాఫలం కొంచెం డల్ అయింది. ఓకే, సీతాఫలకాయ మొక్కలు కూడా మీరు వస్తుంది. అదైతే దగ్గర లాస్ట్ ఇయర్ 10 కాయలు ఇచ్చింది ఆ చెట్టు. అది ఒకసారి అది ఆ సీతాఫల చెట్టు 10 కాయలు ఇచ్చిందండి. కానీ దాని స్వీట్కి బజార్లో కొన్న దాని స్వీట్కి చాలా తేడా ఉంటుంది. ఓకే ఓకే. అది ఇది పంపర్ పనాస్ చెట్టు అండి. ఇది పంపర్ పనాస్ కాయ, పంపర్ పనాస్. ఇదిగో పంపర్ పనాస్. ఇది కూడా మనకి సీజన్కి 5-6 కాయలు వస్తాయి. సైజ్ అయితే పెరగదు కుండీలో ఉన్న మూలని, కానీ లోపల గుంజేది చాలా బాగుంటుంది. అది ఓకే ఓకే. ఇది తెల్ల నేరేడు మొక్క అండి. ఇది ఇంకా కాపుకు రాలేదు, 2 ఏళ్ళు అయింది. వెయిట్ చేస్తున్నాను వస్తుంది. ఇది మామిడికాయ చెట్టు. ఇదండి, ఇది కరివేపాకు కాదండి, ములగ. 10 కాయలు వచ్చినాయండి. మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ పోత అది వస్తుంది. ఆగిద్దండి. ఇది మామిడికాయ చెట్టు. ఇది గన్నేరు. కానీ ఇటువంటి కొన్ని చెట్లు ఉండకూడదు ఇంట్లో, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ముళ్ళు కాసిన చెట్లు ఉండకూడదు సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది కూడా గన్నేరు చెట్టు అవన్నీ ఉండకూడదని అంటారు, కానీ నాకేం హాని జరగలేదు. అయినా చెట్టు అన్నది మనకు ఉపయోగకరమైందండి. చిన్నదైనా పెద్దదైనా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అని చేత మనకి చెట్లు పెంచుకోవచ్చు నిరభ్యంతరకంగా. నిమ్మకాయ చెట్టు అండి, మొన్నే కట్ చేసి ప్రూనింగ్ చేశాను. కాయలు ఉండకూడదు అంటారు, మరి ముళ్ళు ఉన్నది ఉండకూడదు అంటారు. మరి నాకేం హాని జరగలేదు కదండి. హాని జరిగి అలాంటి ఐడియా పెట్టేసి టెర్రస్ గార్డెన్ చేయనివ్వకుండా చాలా మంది ట్రై చేస్తుంటారు. ఇదేంటి సార్ ఇదంతా డిఫరెంట్ గా ఉంది నాకు? ఇది హైడ్రోపోనిక్స్ అండి. హైడ్రోపోనిక్స్ లాస్ట్ ఇయర్ వేసాను. దీనికి టెంపరేచర్ 20 to 30 degrees ఉండాలి. అక్కడ సొల్యూషన్ ఉంటుందండి. ఇక్కడ ఏంటి సార్ అది సొల్యూషన్స్? ఇవి A&B సొల్యూషన్స్ అంటారు. ఏంటండి? అంటే దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఇవి కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్స్. ర్యాండమ్ గ్రో నుంచి తెప్పించాను, పౌడర్ రూపంలో వస్తుంది. నీళ్ళలో కలిపేస్తూ ఉంటుంది. ఈ ట్యాప్ వాటర్లో కలపకూడదు, ఆక్వాదాన్ వాటర్లో కలపాలి. ఇవి మనం TDS ప్రకారం
అంటే ఈ దీంట్లో వేసిన సీడ్ వేసినప్పుడు ఒక రకమైన టీడీఎస్ ఉండాలి. ఇది ఆకులు వేయించేటప్పుడు ఒక రకమైన టీడీఎస్ ఉండాలి. వాటర్ టెస్ట్ చేసేది టీడీఎస్ లోనే చేస్తారు. వాటర్ టెస్ట్ చేస్తారు. అవునండి, మినరల్ వాటర్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఈ సాల్ట్స్ కలిసినప్పుడు టీడీఎస్ పెరుగుతుంది. ఓకే, ఇది ఆర్ఓ వాటర్. మీరే ఆర్ఓ ప్లాంట్ కూడా మీరే ప్లాన్ చేస్తారు? ఆర్ఓ వాటర్ ఇది వేస్తాను, అది మోటార్. దాని నుంచి నీళ్లు దీంట్లోకి వెళ్తాయి, సర్క్యులేట్ అయ్యి వెనక్కి వస్తుంది. టీడీఎస్ మార్చుకుంటూ pH కూడా 5 to 6 ఉండేటట్టుగా చేసుకుంటూ మనం అన్నీ చేసుకుంటూ వస్తే దీంట్లో నేను లాస్ట్ ఇయర్ వంకాయలో 4 వచ్చినాయి. ఓకే, పచ్చిమిరపకాయలు కొన్ని వచ్చినాయి. అంటే ఇంకా ప్రాక్టికల్స్లో ఉన్నది ఇదంతాను. సార్ అసలు ఈ సెటప్ ఇదంతా కూడా అసలు మీకు ఎవరు చెప్పారు? ఇది ఎలాగా ఇది మీరు ఎలా హైదరాబాద్లో ఒక ఆయన ఉండేవారండి చాలా కాలం క్రితం, ఒక 5 ఏళ్ల క్రితం. ఆయన చేసేవాడు. అక్కడికి వెళ్ళి నేను నేర్చుకున్నా. మా అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు, మా అబ్బాయి కొండాపూర్లో ఉండేవాడు, అక్కడ చేసేవాడిని. ఆ తర్వాత నేర్చుకుని చేశాను. అలాగే యూట్యూబ్ కూడా చూసి కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నాను. కాకపోతే దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ యొక్క టెంపరేచరు. అక్కడ సొల్యూషన్ మనం వేస్తాం కదా, ఆ సొల్యూషన్ టెంపరేచర్ 20 to 30 degrees సరౌండింగ్స్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే మనకు కావాల్సింది వస్తుంది. అందుకే మీరు దేనికి వేయకుండా దీనికి మాత్రం రూఫ్ వేసాను అనమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ దానికి కింద పెట్టేశాను. ఎంత కూడా అసలు డిజైన్ కానీ ఇలా ఉండాలి, ఈ మొక్క కింద ఉండాలి, ఈ మొక్క పైన ఉండాలి అనేది ఇదంతా మీకు మీరే డిజైన్ చేసుకున్నారు? ఓన్ డిజైన్. ఓకే, ఓన్ డిజైన్. ఇవన్నీ కూడా మనకి పూల మొక్కలు అండి. ఇవి కింద అన్ని పూల మొక్కలు చిన్న కుండీలు వేసాను. జేడ్ ప్లాంట్స్ అన్ని కటింగ్ చేసి పెట్టి తులసి అన్ని వేసాను. జనరల్ గా ఇక్కడ శీతాకాలం అనగానే బంతి పూలు ఇవన్నీ సీజనల్ వైజ్ గా ఉంటాయా సార్ మీకు? సీజనల్ ఏమో ఈ చిన్న కుండీల్లో ఉంటాయండి. ఈ మందారాలు, గులాబీలు అలాంటివన్నీ, మళ్ళీ 4 ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ కుండీల్లో ఉంటాయి. ఇవి మాత్రం సీజనల్ అన్ని చిన్న చిన్న గుండీల్లో వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది శీతాకాలం వచ్చినాయి కాబట్టి ఈ బంతి పూలు పెరుగుతాయి. అదే మళ్ళీ సమ్మర్ లో మళ్ళీ తీసేసి మళ్ళీ అక్కడ ఆ సీజన్ కి సంబంధించి అవన్నీ అక్కడ పెట్టేస్తాం కుండీలు లోపల పెట్టేస్తాం. తర్వాత సీజన్ వచ్చినప్పుడు ఈ కుండీలు మళ్ళీ పాటింగ్ సాయిల్ కలుపుకుని దాంట్లో ఇచ్చేస్తాం అన్నమాట. ఇది బత్తాయి. బత్తాయి కాయ కూడా కాయలు కాస్తాయి. ఇది 5 ఏళ్ళు అయింది చెట్టు. 4-5 క్రాప్స్ వచ్చినాయి అంటే దగ్గర 9 అలాగ కాయలు కాస్తుంది. అది మల్బరీ పొడుగ్గా ఎదిగింది. ఇది బార్బడోస్ చెర్రీ. మల్బరీస్ కూడా ఏమన్నా మీకు వచ్చినాయండి. ఇక బార్బడోస్ చెర్రీ ఫ్లవరింగ్ లో ఉంది. ఫ్లవరింగ్ వస్తుంది అన్నమాట. ఇది అంటే మీరు ఇవన్నీ కూడా మీరు ఇంట్లోకే వాడతారు? తింటాం హాయిగా. ఇది ఈ ఆకు వాసన చూడండి. మంచి స్వీట్ స్మెల్ ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక రకమైన తులసి బ్యాసిల్. కానీ ఇది వాడతారు. ఓకే, అక్కడ అలా వరుసగా. అలాగే హెల్త్ కి సంబంధించి మీకు ఏమైనా వనమూలికలు మొక్కలు కానీ? వనమూలికలు లేవు కానీ ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఉందండి ఇక్కడ ఉంది. చూపిస్తాను, తెస్తా. ఇది అంజూరు. అంజూరు కూడా వేసారా? వెరీ గుడ్. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇన్సులిన్, ఇది షుగర్. అంటే ఇది ఏం చెట్టు సార్ ఇది? మీరు అలా నవ్వులేస్తున్నారు మొత్తం. ఏం లేదండి, షుగర్ తగ్గడానికి, కంట్రోల్లో ఉండడానికి. తగ్గడానికి కాదు, తగ్గడానికి అంటే మళ్ళీ వేరే కంట్రోల్లో ఉండడానికి. ఇది ఏ మొక్క అండి? మొక్క పేరు ప్లాంట్. ఇన్సులిన్ ప్లాంట్ పేరు ఇన్సులిన్ ప్లాంట్. ఈ దీనికి నా పర్సనాలిటీకి సగం ఆకు నవిలితే కంట్రోల్లో ఉంటుంది. నా షుగర్ కూడా దాని మూలం కంట్రోల్లో ఉంటుంది. ప్లస్ వేప చెట్టు ఒక 2 వేప చిగురులు, అక్కడ వేప చెట్టు ఉంది, అది 2 చిగురులు. తర్వాత తులసి మొక్కలు ఉంటాయి, తులసి 2 చిగురులు తిన్నాం అనుకోండి. ఇది అంజూరు.
దీని కాయలు వస్తున్నాయండి. ఉన్నాయి. ఇంకేదో మామూలు తీసుకున్నాం కాయలు చాలా. ఇది 3 ఏళ్ళ మొక్క ఇది. అబ్బా 3 years. మీరు ఇలాగ కట్ చేసేసి ఇంకా హైట్ పెరగకుండా ఇంతవరకు హైట్ చూసుకుని కట్ చేసేస్తాం. ప్రూనింగ్ చేస్తేనే ఏదైనా. ఏంటి అసలు టెర్రస్ గార్డెనింగ్ ఇప్పుడు నేను చెయ్యాలి, నాకు ఒక భయం ఉంటుంది, స్లాబ్ పాడైపోద్ది, లేకపోతే ఇది చేయాలంటే చాలా కష్టమైన పని, మళ్ళీ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? టెర్రస్ గార్డెన్ చేయడంలో స్లాబ్ ఏమీ అవ్వదు. దానికి కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నేనైతే మామూలుగా ఇచ్చిన దాని మీద 1 inch సిమెంట్ ప్లాస్టరింగ్ చేయించేసి డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ వేయించాను. స్టార్ట్ చేసే ముందు డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ వేయించాను. తర్వాత ఈ స్టాండ్స్ ఉన్నాయి చూడండి, స్టాండ్స్ తయారు చేశాను నేనే సొంతంగా. పీవీసీ పైప్ తోటి దాన్ని ఒక దీనిగా చూడండి, అది డిజైన్. ఆ డిజైన్ ద్వారా ఎక్కువ ఖర్చు అవ్వకుండా స్టాండ్స్ తయారు చేసేసుకున్నాను. ఆ స్టాండ్స్ మీద పెట్టి మనం ఇలాగా డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ వేయించి 1 inch ఇది చేసేసిన తర్వాత డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ వేయించేస్తే ఏ విధమైన హాని ఉండదు. నేనేమో 2014లో ఎన్నుకున్నాను. 15 నుంచి ఇప్పటి వరకు అంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 10 ఏళ్ళకి ఇది వస్తుంది. అంచేత టెర్రస్ గార్డెన్ వల్ల ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏమీ లీక్ అవ్వదు. ఇప్పుడు కొంతమంది ప్లాస్టిక్ అది బ్లాక్ కవర్ లాంటిది వేసి మరి కొంతమంది చేస్తూ ఉంటారు కదా, అది సేఫ్ అంటారా? అది పర్వాలేదా అలా చేయొచ్చా? అది సేఫ్ కాదంటే దానిలో నీళ్ళు వెళ్ళిపోతాయి కదా. నీళ్లు నిలవకుండా చూసుకోవాలి మనం. ఆ నీళ్ళు నిలవకుండా చూసుకోవాలంటే ఇలా డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ ఏం చేసుకున్నాం అనుకోండి చాలు. ఇంకా మీకు ఎక్కడ వాటర్ లీక్ అయ్యేది ప్రసక్తే లేదు. కింద 10 ఏళ్ళు బట్టి పాటికే పడిపోవాలి నేను చేస్తుంటే. తర్వాత స్టాండ్స్ అన్ని నేనే చేసుకుంటాను. ఇప్పుడు మీరు కవర్లో పెట్టారు, కొన్ని ఏమో కుండీల్లో ఉన్నాయి, కొన్ని సిమెంట్ కుండీల్లో ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ కుండీల్లో ఉన్నాయి, అలాగే కొన్ని మీరు తయారు చేసుకున్న స్టాండ్స్లో ఉన్నాయి. వీటికి ఈ మొక్క ఎలా ఉండాలి, ఈ మొక్క ఎలా పెంచాలి అనేది ఏమన్నా రెగ్యులేటరీస్ ఏమైనా ఉంటాయా? అరే అవి ఏమి ఉండవండి. మొక్క పెరుగుతున్న కొద్ది కుండి మారుస్తాం అంతే. అదే ఇప్పుడు చెట్లు ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. చెట్లు ఉన్నాయనుకోండి 20 inches కుండీ ఉండాలా. అలా కాయగూర మొక్కలు 16-14 ఇంచుల కుండీల్లో వేసేసుకోవచ్చు. ఇంకా పెద్దవి ఉన్నాయనుకోండి అలాంటి పెద్ద కుండీల్లో వేయచ్చు. అని చేత దానికి ఏమి ఉండదండి, మనం ఏసీ కొలిది తెలుస్తుంది. ఎక్కువగా వాటర్, ఎందుకంటే చాలా మందికి ఇక్కడే మొక్కలు పెంచుతారు కానీ నీళ్ళు ఎక్కువైనా పోసేస్తూ ఉంటారు, లేకపోతే నీళ్ళు పొయ్యడం అయినా సరిగ్గా ఆ వాటరింగ్లో ఏం చెప్తారు వాళ్ళకి? వాటరింగ్కి వచ్చేటప్పటికండి అందరూ చేసేది ఇంక్లూడింగ్ మీ సెల్ఫ్ ఒకేసారి పెట్టేస్తాం, అది తప్పుడు పద్ధతి. కాకపోతే ఇప్పుడు నేను చేంజ్ చేసేస్తున్నాను మొత్తం అన్ని. డ్రిప్ పెట్టాను ఫస్ట్. ఆ డ్రిప్ కూడా కంట్రోల్ చేయడానికి, వాటర్ కంట్రోల్ చేయడానికి ఇవి తెప్పించాను నేను ఆన్లైన్లో. ఇవి ఎక్కువ ఇప్పితే ఎక్కువ వెళ్తుంది, తక్కువ చేస్తే తక్కువ వస్తుంది. దేనికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వచ్చేటట్టుగా. ఇప్పుడు మనం ఇది ఉందనుకోండి, ఈ మొక్కలకి ఎక్కువ వాటర్ కావాలి, ఇది ఏమి పెద్ద ఇదేమో ఇలా గుచ్చేస్తే అక్కడ ఉండిపోద్ది. ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ వేసుకోవచ్చు. ఇదేమో దీనికి లింక్ ఇచ్చేస్తాం. ఇంకా మేకింగ్ లో ఉంది. డ్రిప్ పెట్టాను. డ్రిప్ పెట్టడం వల్ల కొన్నిటికి సరిపోవడం లేదు వాటర్, పెద్ద వాటికి, చిన్న వాటికి సరిపోతుంది. కానీ అది కూడా ఆటోమేషన్ కూడా చేసేస్తాను. చేద్దంటే మనం ఎక్కడి నుంచి అన్నా సరే కంట్రోల్ చేసుకోవచ్చు. 4 రోజులు ఊరెళ్తాము, 4 రోజులు, అప్పుడు మనకు వాటరింగ్ ప్రాబ్లం అనుకుంటాం. అంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఇది చేసి అయ్యో చెట్లు ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అని అనుకుంటారు. అలా కాదు, వాటరింగ్ మనం ఆటోమేషన్ కూడా వచ్చేసింది, మనం చేసేసుకోవచ్చు. ఫోన్లో యాప్ ఇది చేసుకుని అది కూడా నేను ఒక 1-2 నెలలు పోయిన తర్వాత అది కూడా చేసేస్తాను. ఇంకా మేకింగ్లో ఉంది గార్డెన్ మేకింగ్, అందుకని అప్పుడు మళ్ళీ వస్తాను నేను మళ్ళీ చేయడానికి. కానీ మీకు ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ టెక్నాలజీని కూడా, మీరు ఈ వయసులో టెక్నాలజీని కూడా వాడడం చాలా గొప్ప విషయం అండి. ఈ టెర్రస్ గార్డెన్లో ఇన్ని మెలకువలు తెలుసుకోవాలి,
ఎందుకంటే ఆ పూల మొక్కలు ఎలా పెంచాలి, కూరగాయల మొక్కలు ఎలా పెంచాలి, అలాగే పళ్ళ మొక్కలు ఎలా పెంచాలి, రకరకాలైనటువంటి క్రోటన్ మొక్కలు 14 సంవత్సరాల వయసు గల మొక్కను కూడా ఆయన కాపాడుతున్నారు చలం గారు. అలాగే చాలా విషయాలు, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది అది దానికి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఫ్రూట్ కూడా అది. ఇటువంటి ఫ్రూట్స్ని కూడా వీళ్ళు ఇక్కడ పెంచుతున్నారు. ఈయన ఈ ఏదైతే టెర్రస్ గార్డెన్ చేయడంలో ఖచ్చితంగా చలం గారు పాటించే సూత్రాలు మనం చూసుకోవచ్చు. డెఫినెట్గా ఆయన స్టాండ్స్ కూడా ఓన్గా ఆయనే డిజైన్ చేసుకొని ఆయనే ఒక రకమైన పీవీసీ పైప్స్తో స్టాండ్స్ పెట్టుకొని ఆయనే చేస్తున్నారు. ఎక్కడ కూడా బిల్డింగ్కి ఏ రకమైన డ్యామేజ్ జరగదు, చక్కగా చేసుకోవచ్చు. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు చలం గారు. ఆరోగ్యం జరగలేదండి, డ్యామేజ్ జరగలేదు, ఇప్పటివరకు జరగలేదు. రియల్గా ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. 2004 నుంచి ఇక్కడే 14 నుంచి ఇక్కడే టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 10 years. మరి ఇన్ని సంవత్సరాలు చేసినా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడ నాచు పట్టినట్టుగా కూడా నేను ఎక్కడ చూడలేదు. ఇదంతాను ఇది టెర్రస్ గార్డెనింగ్ ఒక ఆసక్తి పరులందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని మనం కూడా కోరుకుంటున్నాం. నమస్కారం సార్.